హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ మధ్య సామ్సంగ్ సంబంధించిన చాలా మొబైల్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి. సో దానిలో చూసుకున్నట్టయితే సామ్సంగ్ గ్యాలక్సీ M30 వచ్చింది, M20 వచ్చింది, M10 వచ్చింది, ఏ సిరీస్కి సంబంధించిన మొబైల్స్ వచ్చాయి, S10కి సంబంధించిన సిరీస్ వచ్చింది. అంటే S10, S10e, S10 ప్లస్ ఇలా చూసుకున్నట్టయితే సామ్సంగ్ సంబంధించిన ఫోల్డబుల్ ఫోన్ వచ్చింది కదా. అయితే వీటన్నిటిలో మీరు ఎక్కడ చూసినా కూడా మీకు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంటుంది. అదేంటి అంటే వీటన్నిటిలో మీకు ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా. అయితే మరి ఇవే మొబైల్స్ అనేవి వేరే కంట్రీ అంటే యూఎస్లో లాంచ్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ సంబంధించిన S10 ప్లస్ మొబైల్స్ ఉన్నాయనుకోండి, S10e మొబైల్ ఉందనుకోండి. సో అవి మన యూఎస్లో చూసుకున్నట్టు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి లాంచ్ అయ్యాయి. మరి ఎందుకు సేమ్ కంపెనీ ఒక చోట స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తుంది, ఇంకొకటి చూసుకున్నట్టయితే మన ఇండియాలో ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్ తోటి మొబైల్స్ తీసుకొస్తుంది. సో మరి ఇలా తీసుకొని రావడానికి రీజన్ ఏంటి అనే దాని గురించే ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే సామ్సంగ్ స్టార్టింగ్ మొబైల్స్ తీసుకొచ్చింది చూసారా ఫస్ట్ టైం. సో అటువంటప్పుడు ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్ తోటే మొబైల్ తీసుకొని రాలేదు. సో అప్పుడు స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్ తోటి మొబైల్ తీసుకొచ్చింది. అంతేకాకుండా వేరే కంపెనీస్ లైక్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంటల్స్ అని చెప్పేసి ఆ కంపెనీకి సంబంధించిన ప్రాసెసర్ తోటి కూడా మొబైల్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది. అయితే ఇక్కడ మీ అందరికీ తెలుసు సామ్సంగ్ దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఓన్గా వాళ్ళ ర్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో మనం వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే 90% కంటే ఎక్కువ మొబైల్స్లలో సామ్సంగ్కి సంబంధించిన ర్యామ్సే ఉంటాయి కదా. సో అందుకోసం సామ్సంగ్ వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది అన్నట్టు, మనం వేరే కంపెనీకి సంబంధించిన ప్రాసెసర్స్ ఎందుకు వాడాలి, మన ఓన్ ప్రాసెస్ వాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వీళ్ళు ఓన్ ప్రాసెసర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం ఎగ్జినోస్ అంటున్నాం చూసారా. సో స్టార్టింగ్ దాని పేరు ఎగ్జినోస్ కాదు, హమ్మింగ్ బర్డ్ ఉండే. సో హమ్మింగ్ బర్డ్ పేరు మార్చేసి తర్వాత ఏం చేశారంటే ఎగ్జినోస్ అని పెట్టారు. కాకపోతే సామ్సంగ్ సంబంధించిన ఓన్ ప్రాసెసర్స్ అనేవి చాలా చీప్ క్వాలిటీ తోటి చాలా హీట్ అయ్యాయి అన్నట్టు, అంటే పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుండేది కాదు. సో అలా ఎక్కడి వరకు నడిచిందంటే సామ్సంగ్ గ్యాలక్సీ S1 నుంచి మొదలు పెడితే S4 వరకు సో అలా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి పోల్చుకున్నట్టయితే చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది. సో అప్పటికి జనాలు ఏం ఫిక్స్ అయిపోయారు అంటే ఇండియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్ తీసుకొచ్చారు కదా, చీప్ క్వాలిటీ ప్రాసెసర్ తీసుకొస్తారు. అదే యూఎస్ వాళ్ళ కోసం అయితేనేమో మంచి ప్రాసెసర్ తీసుకొస్తారని చెప్పేసి అప్పుడప్పుడే మైండ్లలో నాటుకుపోతుంది. కాకపోతే సామ్సంగ్ గ్యాలక్సీ S5, S6, S7 దగ్గర నుంచి ఏమైంది అంటే ఈ కథ మొత్తం మారిపోయింది. సో కొన్ని విషయాలలో స్నాప్డ్రాగన్ని కూడా మనకు ఈ ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్స్ అనేవి ఓడించేశాయి దీంట్లో బెంచ్ మార్క్ స్కోర్లో చూసుకున్నట్టయితే. సో అప్పటికే మనకు మార్కెట్లో స్నాప్డ్రాగన్ సంబంధించిన 810 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అది చాలా బ్లేమ్ అయింది. వాటికి సంబంధించిన హీటింగ్ ఇష్యూస్ వల్ల, సాఫ్ట్వేర్ పరంగా ఆప్టిమైజేషన్ లేకపోవడం వల్ల చాలా ఇష్యూస్ క్రియేట్ అయ్యాయి. సో అప్పటికే ఎగ్జినోస్కి సంబంధించిన 7420 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా పర్ఫామ్ చేసేది. అయితే ఇక్కడ ఒక మ్యాటర్ ఏంటి అంటే యూఎస్లో మరి స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్స్ ఎందుకు తీసుకొస్తారు, ఇండియాలో స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్స్ ఎందుకు తీసుకురారు అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే అయితే ఇక్కడ క్వాల్కామ్ ఏదైతే ఉంటుందో అది యూఎస్కి సంబంధించిన కంపెనీ మనందరికీ తెలిసిందే. సో ఏంటి అంటే అక్కడ వీళ్ళ దగ్గర అన్ని రకాల పేటెంట్స్ ఉన్నాయి అన్నట్టు, అంటే 4G LTEకి సంబంధించిన పేటెంట్ అయినా కానివ్వండి, ఇప్పుడు రాబోయే 5Gకి సంబంధించిన పేటెంట్ అయినా కానివ్వండి, CDMAకి సంబంధించిన పేటెంట్ అయినా కానివ్వండి, అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే క్వాల్కామ్ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు సామ్సంగ్ వెళ్ళేసి ఇక్కడ ఎగ్జినోస్కి సంబంధించిన ఫోన్స్ తోటి అక్కడ మొబైల్ సేల్ చేయడానికి అనుకున్నది అనుకోండి, ఎక్కువ మనీ ఖర్చు చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో అక్కడ ఏం జరుగుతుందంటే సామ్సంగ్ సంబంధించిన మార్జిన్ ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గిపోద్ది. అందుకోసం ఏం చేస్తారంటే ఇప్పుడు మన ఇండియాలో అలాంటిది ఏముండదు ప్రాబ్లం, కాకపోతే వేరే కొన్ని కంట్రీస్లో కూడా అలాంటి ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే యూఎస్లో మాత్రం స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్ తోటి మొబైల్ వాళ్ళు అక్కడ అమ్ముతేనే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తాయి. అందుకోసమే వాళ్ళు అక్కడ అటువంటి ప్రాసెసర్ తోటి మొబైల్ సేల్ చేస్తుంటారు. అదే ఇండియాకి వచ్చేసరికి ఇండియాలో ఏంటంటే మనకి ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్స్ వీళ్ళ ఓన్ ప్రాసెసర్ కదా, వీళ్ళ ఓన్ ప్రాసెసర్ పెట్టేసి వీళ్ళు అమ్మారనుకోండి, వీళ్ళ ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. వీళ్ళ వశంలో ఉంటే వీళ్ళు అక్కడ కూడా స్నాప్డ్రాగన్ వదిలేసి ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్ తోటే మొబైల్ తీసుకొచ్చే వాళ్ళు, కాకపోతే అక్కడ డబ్బులు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కదా, అందుకోసమే స్నాప్డ్రాగన్ తోటి తీసుకొస్తున్నారు అన్నట్టు. అంతేకాకుండా ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి. సో దానిలో ఒక కారణం గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు మనకు ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే సామ్సంగ్ గ్యాలక్సీ M20 చూసుకోండి, తర్వాత వచ్చేసి M30, ఈ రెండు మొబైల్స్లో మనకు ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్నే వాడారు. మోడల్ వేరు అయినా కూడా సేమ్ ప్రాసెసర్ ఎందుకు వాడారు అని అంటే చూడండి ఫ్రెండ్స్, సో రెండిట్లలో ఒకటే ప్రాసెసర్ ఇవ్వడం వల్ల సాఫ్ట్వేర్ వేరువేరుగా తయారు చేయాల్సిన అవసరం లేదు, వేరువేరుగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆప్టిమైజేషన్ చేసేసి రెండిట్లలో కూడా ఒకటే సాఫ్ట్వేర్ ఇవ్వచ్చు, అంటే సాఫ్ట్వేర్ కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటనే కాదు, ఇప్పుడు మీరు చూడండి సామ్సంగ్ సంబంధించిన గ్యాలక్సీ S10, S10e, S10 ప్లస్, అంతేకాకుండా సామ్సంగ్ సంబంధించిన ఫోల్డబుల్ ఫోన్ ఏదైతే ఉంటుందో అదైనా కానివ్వండి, సామ్సంగ్ Note 9 రాబోతుంది కదా, సో దానిలో కూడా వీళ్ళు సామ్సంగ్ సంబంధించిన ఎగ్జినోస్ 9820 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్నే వాడతారు.
ఎందుకు అన్నిటిలో సేమ్ ప్రాసెసర్ అంటే ఒక్కదానికి సాఫ్ట్వేర్ డెవలప్ చేశారనుకోండి అన్నిటికీ వాడుకోవచ్చు. అంతేకాకుండా అన్నిటికీ చిన్న చిన్న మైనర్ ఆప్టిమైజేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఒకటేసారి అన్నిటికీ అప్డేట్స్ కూడా పంపించేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా సామ్సంగ్ ఒకటే కాదు, షామీ కూడా చేస్తూ ఉంటుంది. షామీ ఏం చేసిందంటే మొన్న మధ్య అన్ని స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ తోటే మొబైల్ అన్ని తీసుకొచ్చింది. రీజన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ మీద ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, సేమ్ ప్రాసెసర్ కాబట్టి చిన్న చిన్న ఆప్టిమైజేషన్ చేసేసి అదే సాఫ్ట్వేర్ యూస్ చేసేసి అన్ని మొబైల్స్ని అమ్మేయచ్చు అన్నట్టు. అంటే వాళ్ళకి ఏంటి అంటే కాస్ట్ అనేది తగ్గిపోద్ది. అందుకోసమే ఒకటే ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ తోటి కంపెనీ వాళ్ళు ఇలా తీసుకొచ్చేస్తూ ఉంటారు. అయితే ఇంకొకటి, ఇప్పుడు మనకు రాబోయే రోజులలో శాంసంగ్కి సంబంధించిన మొబైల్స్లో ఆండ్రాయిడ్ క్యూ అప్డేట్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు వచ్చిన మనకు సామ్సంగ్ S10 అయినా కానివ్వండి, S10 ప్లస్ అయినా కానివ్వండి, S10e అయినా కానివ్వండి, అన్నిటికీ ఒకటేసారి అప్డేట్ వదలొచ్చు అన్నట్టు. అంటే డిలే అనేది ఉండదు. సో అందుకోసమే ఇలా ఒకటే ప్రాసెసర్ తోటి మొబైల్స్ని కూడా తీసుకొస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు మ్యాటర్ ఏంటి అంటే మరి స్నాప్డ్రాగన్ బెస్టా ఈ రెండిట్లలో ఏది బెస్టా అంటే ఇలా చెప్పడం కష్టం. ఎందుకంటే కొన్ని మ్యాటర్స్లలో స్నాప్డ్రాగన్ బాగుంటుంది, కొన్ని మ్యాటర్స్లలో ఏంటి అంటే మనకు సామ్సంగ్ సంబంధించిన ఎగ్జినోస్ ప్రాసెసర్ బాగుంటూ ఉంటుంది. సో కొన్ని డెడికేటెడ్ ఫీచర్స్ ఉంటాయి, అవి మీకు ఓన్లీ సామ్సంగ్ సంబంధించిన ఎగ్జినోస్ ప్రాసెసర్ తోటి మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. కొన్ని స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. సో అందుకోసం అప్పుడప్పుడు ఏం జరుగుతుందో అంటే ఇటువంటి డెడికేటెడ్ ఫీచర్స్ వల్ల మనకు ఈ ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్ అనేది క్వాల్కామ్కి సంబంధించిన ప్రాసెసర్స్ని బెంచ్ మార్క్ స్కోర్స్లలో బీట్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు మొన్న మధ్య వచ్చిన మనకు సామ్సంగ్ సంబంధించిన 9820 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో క్వాల్కామ్కి సంబంధించిన ప్రాసెసర్ని సింగిల్ కోర్లో ఏమో ఓడించేసింది, మల్టీ కోర్లలో అయితే ఓడించలేదు అనుకోండి. అలా కొన్ని డిపార్ట్మెంట్స్లలో ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్ అనేది అప్పర్ హ్యాండ్లో ఉంటుంది. అదే మనకు కొన్ని డిపార్ట్మెంట్లలో స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్ అనేది అప్పర్ హ్యాండ్లో ఉంటుంది. అయితే ఇక్కడ యూనివర్సల్గా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఏ ప్రాసెసర్ని వాడుతూ ఉంటారంటే స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్సే వాడుతూ ఉంటారు. ఈవెన్ గూగుల్ వాళ్ళు కూడా స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్సే వాడుతూ ఉంటారు. అందుకే గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఓఎస్ కూడా దేంతో ఎక్కువగా ఆప్టిమైజేషన్గా ఉంటుంది అంటే స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్ తోటి ఎక్కువ ఆప్టిమైజేషన్ ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా కొత్త మొబైల్స్ అంటే ఆండ్రాయిడ్ సంబంధించిన గేమ్స్ వస్తూ ఉంటాయి అనుకోండి, లేకపోతే యాప్స్ వస్తూ ఉంటాయి అనుకోండి. సో ఏ ప్రాసెసర్కి ఆప్టిమైజేషన్గా ఉండేటట్టు తయారు చేస్తారు అంటే స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసరే వాటికి ఎక్కువగా ఆప్టిమైజేషన్ ఉంటుంది అన్నట్టు. సో అందుకోసం మీరు చూసారో లేదో ఎగ్జినోస్తో పోల్చుకున్నట్టయితే మనకు గేమ్స్ అనేవి స్నాప్డ్రాగన్ దాంట్లో ఎక్కువగా స్మూత్గా రన్ అవుతూ ఉంటాయి. సో ఇలా చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ అనేది చాలా విషయాలలో ఎగ్జినోస్ కంటే ముందడుగులో ఉంటుంది అన్నట్టు. అది ఇమేజ్ ప్రాసెసింగ్లో అయినా కానివ్వండి, లేకపోతే ఎన్పియూలో అయినా కానివ్వండి, ఏఐలో అయినా కానివ్వండి, అంతేకాకుండా కెమెరాస్ మల్టిపుల్ కెమెరాస్ ఉంటాయి సార్, అటువంటి సపోర్ట్ విషయంలో అయినా కానివ్వండి, 4G సపోర్ట్ విషయంలో అయినా కానివ్వండి, 5G సపోర్ట్ విషయంలో అయినా కానివ్వండి, స్నాప్డ్రాగన్దే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మధ్య చూసుకున్నట్టయితే మనకు 5G ఫోన్స్ రాబోతున్నాయి కదా. 5G ఫోన్స్ చూసుకున్నట్టయితే హువై వాళ్ళ దగ్గర కూడా అటువంటి టెక్నాలజీ ఉంది, స్నాప్డ్రాగన్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. కాకపోతే ఇంకా మనకి ఎగ్జినోస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర 5Gకి సపోర్ట్ చేసే టెక్నాలజీ లేదు. అదే క్వాల్కామ్ దగ్గర చూసుకున్నట్టయితే X50 మోడల్ ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మొబైల్ కంపెనీస్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్నే యూజ్ చేసేసి X50 మోడల్ యూజ్ చేసి 5G మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసే పనులు పడిపోయాయి. పాపులారిటీ విషయానికి వచ్చేస్తే స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్ అనేది ఇంకా కొన్ని విషయాలలో ముందుంటుంది. అదేంటి అంటే కస్టమ్ రామ్ డెవలప్మెంట్ గురించి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఓపెన్ సోర్స్ ఉంటుంది, దీనికి సంబంధించిన కర్నల్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది మీకు ఓపెన్ సోర్స్లో ఉంటుంది కాబట్టి దీనికి కస్టమ్ రామ్స్ అనేవి ఎక్కువ డెవలప్ చేస్తూ ఉంటారు. దేనికి? స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్స్ కోసం. అదే మనకు ఎగ్జినోస్కి దాని గురించి మాట్లాడినట్టయితే అసలు దానికి మీకు ఎక్కడ కూడా కస్టమ్ రామ్స్ అనేవి దొరకవు. అందుకోసం దానికి ఎక్కువ డెవలపర్స్ కూడా దొరకరు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్లలో Gcam ఏదైతే ఉంటుందో గూగుల్ క్యామ్, దాన్ని ఇన్స్టాల్ చేద్దామంటే ఇన్స్టాల్ అవ్వదు. అదే మనకు స్నాప్డ్రాగన్కి సంబంధించిన ప్రాసెసర్లలో Gcam ఇన్స్టాల్ చేద్దామంటే ఈజీగా ఇన్స్టాల్ అయిపోతూ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే దానికి ఎక్కువ డెవలపర్స్ ఉన్నారు, దీనికి ఏంటంటే ఎక్కువ డెవలప్ చేసే వాళ్ళు ఉండరు. అలానే అన్నిట్లలో స్నాప్డ్రాగన్ బెస్ట్, ఎగ్జినోస్ బెస్ట్ అని కాదు, కొన్ని దాంట్లో అది కూడా బెస్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో కూడా మనకి ఇష్యూస్ వచ్చినాయి ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 810 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అది లాంచ్ అయినప్పుడు దాంతో వచ్చిన మొబైల్స్ అనేవి చాలా హీట్ అయ్యాయి, ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల. సో అప్పుడు ఎగ్జినోస్కి సంబంధించిన 7420 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా క్లిక్ అయింది. సో ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం, ఓన్లీ ఇండియా ఇంకా కొన్ని కంట్రీస్లలో మాత్రమే మనకి ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్ వాడుతూ ఉంటారు, యూఎస్ఏలో ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్ వాడరు అని అనుకున్నాం కదా. కాకపోతే అప్పుడు S6 వచ్చింది చూసారా, సామ్సంగ్ గ్యాలక్సీ S6, అప్పుడు దానిలో 7420 ప్రాసెసర్ తోటే యూఎస్లో కూడా లాంచ్ చేశారు. అంటే మనకు ఓన్లీ క్వాల్కామ్ ప్రాసెసరే వాడలేదు యూఎస్లో, ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్ కూడా వాడారు. రీజన్ ఏంటి అంటే వీటికి హీటింగ్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేవి. సో కాబట్టి వీళ్ళకి తప్పలేదు, ఎగ్జినోస్కి సంబంధించిన ప్రాసెసర్ వాడితేనే దాని పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పేసి ఎగ్జినోస్ ప్రాసెసర్ వాడారు అన్నట్టు. సో మొత్తానికి ఏంటి అంటే కొన్ని చోట్లలో సామ్సంగ్ సంబంధించిన ప్రాసెసర్ అనేది, ఎగ్జినోస్ సంబంధించిన ప్రాసెసర్ అనేది బాగుంటూ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లలో మన స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్ అనేది బాగుంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ రెండు ప్రాసెసర్లో ఏ ప్రాసెసర్ ఇష్టం అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.